హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి ఒక చిన్న కార్డ్‌బోర్డ్ యూజ్ చేసి డిఫరెంట్ గేమ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో ఈరోజు చూద్దాము. ఇది చూడండి, ఒక చిన్న సైజు కార్డ్‌బోర్డ్ బాక్స్ అనమాట. దీనికి చాక్‌తో చిన్నగా ఘాట్లు పెట్టుకున్నాను. ఐస్ క్రీమ్ స్టిక్స్‌కి కలర్స్ అప్లై చేసుకున్నాను. డిఫరెంట్ కలర్స్. ఒక్కొక్కటి 4 ఉన్నాయన్నమాట నా దగ్గర ఒక్కొక్క కలర్‌లో. అవి ఈ నైఫ్ పెట్టిన దగ్గర పిల్లలనేది ఇన్సర్ట్ చేయాలి. ఏ కలర్ ఏ స్టిక్ ఆ కలర్ దగ్గర ఇన్సర్ట్ చేయాలన్నమాట. దీనివల్ల పిల్లలకి కలర్ ఐడెంటిఫికేషన్ వస్తది. ఇన్సర్ట్ చేయడం వస్తది. స్టిక్‌ని హోల్డ్ చేయడం వస్తది. కాన్సంట్రేషన్ అండ్ పేషెన్స్ కూడా. ఎలా పెడితే స్టిక్ అనేది ఇన్సర్ట్ అవుతది అనేది నేర్చుకుంటారు. కొంచెం పేషెంట్‌గా నేర్చుకుంటారు పిల్లలు. గ్రీన్‌ది గ్రీన్ దగ్గర, ఆరెంజ్‌ది ఆరెంజ్ దగ్గర, బ్లూ దగ్గర ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట. మనం దగ్గర కూర్చొని పిల్లలకి ఫస్ట్ మనం నేర్పించాలి. ఇలా వస్తది మొత్తం. కార్డ్‌బోర్డ్ బాక్స్ 4 సైడ్స్ 4 టైప్స్ ఆఫ్ గేమ్స్ మనం రెడీ చేసుకోవచ్చు. ఇది సెకండ్ టైప్. కార్డ్‌బోర్డ్‌ని ఇలా డిఫరెంట్ షేప్స్‌లో కట్ చేసుకోవాలి. ఈ షేప్స్‌ని పిల్లలు అటాచ్ చేసేది గేమ్ అనమాట. ఇది యాక్టివిటీ. పిల్లలకి అటాచ్ చేయడం వస్తది. ఫైండ్ ఔట్ చేయడం వస్తది. కలర్స్ ఫైండ్ ఔట్, షేప్స్ ఫైండ్ ఔట్, ప్యాటర్న్స్, స్ట్రక్చర్స్ ఇవన్నీ నేర్చుకుంటారు పిల్లలు ఇందులో. కాన్సంట్రేషన్ పెరుగుతది పిల్లలకి ఇవన్నీ చేయడం వల్ల. 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉంటారండి. వాళ్ళకి మనం ఎంత నేర్పిస్తే అంత నేర్చుకోగలుగుతారు. ఇవన్నీ నేర్పించొచ్చు ఇంట్లోనే. నా దగ్గర వేస్ట్‌గా ఉన్న పాస్తా, దీనికి నేను కలర్స్ అప్లై చేశాను. స్కూపింగ్ చేయడం వస్తది పిల్లలకి. ఒక బాక్స్‌లోంచి ఇంకో బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం. ఇదేమో పెద్ద బాక్స్, దాంట్లోంచి స్కూప్ చేసి చిన్న బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం. కాన్సంట్రేషన్ పెరుగుతది దీనివల్ల పిల్లలకి. అండ్ కలర్ ఐడెంటిఫికేషన్ కూడా చేయొచ్చు దీంట్లో. ఒక్కొక్క పాస్తాకి ఒక్కొక్క కలర్ ఉంది కదా! ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బాక్స్‌లోకి సెపరేట్ చేయమని చెప్పాలి పిల్లలకి. చూడండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా! డిఫరెంట్ కలర్స్‌ని డిఫరెంట్ వాటిల్లోకి సెపరేట్ చేయమని చెప్పాలి. ఇది ఒక యాక్టివిటీ అనమాట.